Welcome to Bolivia. వెల్కమ్ టు బొలివియా. Bienvenidos. చంద్రమండలానికి స్వాగతం సుస్వాగతం. ఆండీస్ పర్వతాలు సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ బొలివియా ప్రజలు పర్యాటకులను ఆకర్షించే ఆ వచ్చిన డబ్బులతో ఈ ఆండీస్ పర్వతాలలో ఉన్న 1200 కొండలని అమెరికాని తలదన్నే రీతిలో అభివృద్ధి చెందారు. కానీ ఇక్కడ ఈ యుద్ధ కళలు ఏవైతే ఉన్నాయో, ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఈ ఆండీస్ పర్వతాల్లో ఎన్నో, భారతదేశం నుంచి హిరణ్యకశిపుడు మనవడు ప్రహ్లాదుని కొడుకు అయిన విరకోచ్చ ఇక్కడే ఉన్నారు. ఇంకా నా ఈ 7 రోజుల కష్టాన్ని, బొలివియా అభివృద్ధిని పూర్తిగా చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బొలివియా, శాంతా క్రూజ్. సో లాస్ట్ వీడియో మీరు శాంతా క్రూజ్ అందాలు, ఈ గొప్ప సిటీ చూసారు కదా. ఇప్పుడు మరో పెద్ద సిటీ లా ప్లాజా వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి చాలా టూరిస్టిక్ స్పాట్స్ అవి ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, పూర్తిగా ఎంజాయ్ చేయండి. బస్ జర్నీ 24 గంటలు 5,000 రూపాయలు ఉంది. ఫ్లైట్ జర్నీ 1.5 గంట 5,000 ఉంది. ఏ రాయి అయితే నేను పల్లూరు కొట్టుకోవడానికి మనకి టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను. 5,000 అనమాట. దానికి తోడు మన పౌలా ఉంది కదా, పౌలా పక్కనే కదా పెరు. సో తను వస్తానని అన్నది, రా అన్నాను. సో తనతో పాటు ఆ బొలివియా ఆ టూరిస్టిక్ స్పాట్స్ అవన్నీ మనం ఎంజాయ్ చేద్దాం. ఓకే. వెల్కమ్ టు లపాజా. చూసుకోండి అక్కడ ఏం కనబడుతుంది, ఆండీస్ పర్వతాలు. చలి గట్టిగా వేస్తుంది, 8 ఉంది. అర్జెంట్కి వెళ్ళి జాకెట్ కొనుక్కోవాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లపాజ్, బొలివియా. నమస్తే వసుంధరా. అందరూ బాగున్నారు. పౌలా వచ్చిందండి. బెన్వినిడోస్ లపాజ్. అయితే తన పక్కనే కదా, వీరికి 1 అవర్ జర్నీ అనమాట. ఫ్లైట్ లోని 5,000 వచ్చింది. వస్తావంట, వస్తానన్నది. చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి, నాకు సహాయం కావాలి. ఎందుకంటే అద్భుతమైన లొకేషన్, ఒక 5 లొకేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అందమైన లపాజ్ని, ఇది చూడడానికి నేపాల్ లాగా ఉంటుంది, అన్ని కొండల మీద ఉంటుంది. మీకు డ్రోన్ షాట్ ఎగరేస్తాను, మీకు అర్థమైపోతుంది సినిమా అంతా. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. దెయ్యాల మార్కెట్కి వెళ్తున్నాం. చాలా చాలా బాగుంటుంది. ఏ వీడియో మిస్ చేయకండి. అమెజాన్ నదులు కానీ, టిటికాకా సరస్సు కానీ, మౌంటైన్, అబ్బబ్బబ్బో, ఒక్కొక్క వీడియో అద్భుతాలు చేస్తాను. ఓకే. ఎలా ఉందండి, డ్రోన్ షాట్స్ బాగున్నాయి కదా. ఇది దెయ్యాల మార్కెట్ అనమాట. ఇది కొండ ప్రాంతాలు కాబట్టి ఇది చిల్లంగి, బాణామతి, చేతబడి ఉంటుందని నమ్ముతారు. సో దానికోసం అని ఇలా రంగులు కడతారు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ బాణామతి, చిల్లంగి ఎలా ఉంటుందో. ఇక్కడ బస్సులు ఎలా ఉంటాయి, ఇదిగోండి. ఇక్కడ ఈ కొండ ప్రాంతాల్లో తిరిగే బస్సులు ఇవి ఇలాగే ఉంటాయి. ఈ చిన్న చిన్న బస్సులతోనే వెళ్ళాలి. బాగున్నాయా బస్సులు, భలేగా ఉన్నాయా, రంగులు కన్నా. మీరు చూస్తుంటే దెయ్యాల మార్కెట్. ఇవన్నీ జంతువు పిల్లలు, అన్ని జంతువు పిల్లల కలేబరాలు. ఇవన్నీ మేక పిల్లలు, ఆ గొర్రె పిల్లలు, మేక పిల్లలు, గొర్రె పిల్లల కలేబరాలు బతికుండగానే చంపేసి పురుట్లోని తీసి వీళ్ళు ఎండబెట్టి పచ్చమామ, విరకోచ, ఇదంతా దెయ్యాల మార్కెట్. పచ్చమామ, విరకోచ ఇలా దేవుళ్ళకి ఈ అగ్గిల మీద కాలిస్తే దెయ్యం పోతుందని నమ్ముతారు. సో మొత్తం జంతువుల కలేబరాలు చూసుకోవచ్చు. మొత్తం ఈ కొస నుంచి ఆ కొస వరకు జంతువుల కలేబరాలు, వనమూలికలు. ఎందుకంటే వీళ్ళు నమ్ముతారు. వీళ్ళు బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాను. ఈ చేతబడి, చిల్లంగి, ఈ కొండ ప్రాంతాలు కదా, విపరీతంగా మూఢనమ్మకాలు ఎక్కువ. మొత్తం ఆ దారి పొడిగిన మార్కెట్ అంతా అంతే, మీరు చూసుకోవచ్చు. ఈ దెయ్యాల మార్కెట్ గోల ఏంటంటే, వీళ్ళు బాణామతి, చిల్లంగి, చేతబడి ఇవన్నీ ఉన్నాయని నమ్ముతారు. ఇవన్నీ ఎందుకు నమ్ముతారంటే, మరి ఇలా దేవుళ్ళు ఎవరు, పచ్చమామ, విరకోచ ఎవరు, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు మనవడు, ప్రహ్లాదుని కొడుకు. సో ఈ జంతువులన్నీ చంపేసి ఏది ఈ ఇక్కడ దొరికిన మేకలు, కొండ గొర్రెలు, ఈ చిన్న చిన్న జంతువులు, ఎలకలు, పందికొక్కులు, ఇవన్నీ జంతువుల్ని పురిట్లోనే చంపేస్తారు. పురిట్లోనే చంపేసి ఎండబెట్టేసి ఏం చేస్తారంటే అగ్నిహోత్రం అంటే సూర్యుడికి అర్పించేస్తారు. అర్పించడం వల్ల ఎన్ని పోతాం. అలాగే మన సాంప్రదాయాలే. చచ్చిపోయిన శవాల్ని ఇక్కడ కొండలోని ధూపం వేసి
ఈ కట్టల మీద కాల్చేసి సూర్యదేవుడికి అర్పించేస్తారు. అదిగో గంట, అదిగో సాంబ్రాణి ధూప్ స్టిక్లు ఏంటంటే ఏం చేస్తాం. 5000 సంవత్సరాల క్రితం మన భారతీయులు వచ్చి నేర్పించారు గంట సాంబ్రా. అలాగైతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది గంట సాంబ్రాణి ధూప్ స్టిక్లు, ఈ ప్రహ్లాదుని కొడుకు ఇవన్నీ అంతా మనలాగే. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే స్వతంత్రం వచ్చిందనమాట. చూసుకోవచ్చు ఎంతో బాగా జరుగుతుంది స్వతంత్రం. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ ఏంటంటే స్పెయిన్ సామ్రాజ్యాల నుంచి 1825లో స్వతంత్రం వచ్చింది కదా. ఇది 1800 కాలంలో కట్టింది, 1700 కాలంలో కట్టింది. చుట్టూ విచిత్రంగా ఉంటుంది అనమాట. గవర్నమెంట్ అఫీషియల్స్ అబ్బో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నాయకులు, ప్రజానాయకులు, బిల్డింగ్స్, కంపెనీలు అన్నీ చుట్టూ ఉంటాయన్నమాట. మీకు నేను చూపిస్తాను. అందుకే న్యూస్ ఛానల్స్ ఏంటి బస్ ఇచ్చిన కలకల్లాడుతూ ఉంటుంది ఈ స్క్వేర్. ఎందుకంటే అందరూ ఎందుకు ఈ ప్లేస్నే వీళ్ళు పొలిటీషియన్స్ బాగా ఇంప్రూవ్ చేశారంటే టూరిజం ఉంది, 10 ప్లేసెస్ ఉన్నాయి. సో టూరిజం ఇంప్రూవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పొలిటికల్గా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ పెట్టారు. బిల్డింగ్లు అవి మామూలుగా ఉండదు, మీకు చూపిస్తాను. సో చెప్పాను కదా ఈ ఏరియా గవర్నమెంట్ అఫీషియల్స్తోని మొత్తం నిండి మీడియా ఛానల్తోని పొలిటీషియన్స్ అందరూ ఉంటారు కదా, రోజు న్యూసే అండి. వెల్కమ్ టు వ్యాలీ ఆఫ్ ద మూన్ అండి. అంటే చంద్రమండలంలోకి వచ్చాము. ఇది బొలివియాలో ఉంది. ఇది సృష్టి అంటే జియోలాజికల్ గా ఏర్పడింది. అది ఎలా ఏర్పడింది ఈ చంద్రమండలం అనేది నేను వీడియో రూపంలో చెప్తాను, లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే. సో ఈ చంద్రమండలం ఎలా ఏర్పడిందంటే తయారు చేసింది అయితే కాదు, కొన్ని లక్షల సంవత్సరాలకి ఏర్పడింది. ఎలా ఏర్పడిందో మీకు చెప్తాను. ఇప్పుడు వర్షం పడ్డది, వర్షం పడ్డాక ధూళి వచ్చింది అనుకోండి, ఆ ధూళి నీటికి అంటికిపోయింది. మళ్ళీ వర్షం పడ్డది, ఆ వర్షానికి ఈ ధూళి రాయి అయిపోయింది. సో అలాగా కొన్ని లక్షల సంవత్సరాలకి వర్షం పడడం, ధూళి రావడం, వర్షం పడడం, ధూళి రావడం. సో ఈ విధంగా మీకు బంకమన్నులా తయారైపోయింది అనమాట. సో ఈ వ్యాలీ ఆఫ్ ద మూన్ చంద్రమండలం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో చంద్రమండలంలో మీకు ఇలాగే ధూళి కణాలతోని గాలితోని చంద్రమండలం అంతా ఇలా ఉంటుంది. బాగుందా? సో వీలైతే నేను డ్రోన్ ఎగరేసి మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. వైజాగ్లో ఎర్రదెబ్బలు ఉన్నాయి, అవి కూడా కొన్ని లక్షల సంవత్సరాలకు ఏర్పడ్డాయి. వైజాగ్లో మా విశాఖపట్నంలో ఉంటాయి ఎర్రదెబ్బలు అనేసి. ఇంకా చూడండి ఎంత ఉందో, చుట్టూ ఏర్పడింది అనమాట. అలా వెళ్తున్న కొద్దీ టూరిస్టులతో కల ఆడుతుంది వ్యాలీ ఆఫ్ ద మూన్. ఇప్పుడు మీకు అర్థమైందండి ఇది ఎలా ఏర్పడిందో. కొన్ని లక్షల సంవత్సరాలకు ఏర్పడింది ఈ వ్యాలీ ఆఫ్ ద మూన్. నిజంగా అద్భుతమైన ప్రపంచపు వింత. కొన్ని లక్షల సంవత్సరాలు ఒక్కొక్క కొండకి వర్షము ధూళి, వర్షము ధూళి, వర్షము ధూళి, ఒక బంకమన్నులా అయిపోయింది. స్ట్రాంగ్ కొట్టినా కూడా ఎరగదు. సో ఇప్పుడు మనం 4 దిక్కుల నజరానా దగ్గరికి వెళ్తున్నాము. లోకల్ బస్ ఎక్కి చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఓకే. సో ఈ 4 దిక్కుల నజరానా ఏంటో అనేది మీరు చూద్దరు. సో ఇప్పుడు మీరు 4 దిక్కుల నజరానా చూడడానికి వచ్చా. నాకు తెలిసి ఇది ఒక ప్రపంచ వింత. మనకు 4 దిక్కులు ఉంటాయి కదా, ఇది కొండ ప్రాంతం కదా, ఎన్నో వందల కొండలు, వేల కొండలు ఉన్నాయి కదా. మరి కొండల మీదకి బస్సులు, కార్లు వెళ్ళవు కాబట్టి 4 దిక్కుల నజరానాని గవర్నమెంట్ పెట్టింది. సో 4 దిక్కులకి 4 రంగులు పెట్టింది. సో తూర్పు సైడ్ వెళ్ళే దిక్కుకి ఎరుపు రంగు, ఆ ఎరుపు రంగుకు కొండ మీదకి రాబడిన కలర్స్. సో పడమరం వైపు బ్లూ రంగు, దక్షిణం వైపు ఆరెంజ్ రంగు, ఉత్తరం వైపు గ్రీన్ రంగు. ముందు ఈ 4 రంగులు మీకు చూపించాక ఒక రంగు మీద వెళ్దాం, చాలా బాగుంటుంది. ఓకే. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, ఎవరైనా కొట్టకపోతే. చాలా అద్భుతం ఇది. సో ఇప్పుడు మనం పడమర సైడ్ ఉన్నాం. పడమర సైడు బ్లూ రంగు అనమాట. ఈ బ్లూ రంగు
మొత్తం పడమర సైడ్ ఉన్న కొండలన్నిటికీ తీసుకెళ్తుంది. బాగుంది. సో దక్షిణం వైపు ఆరెంజ్ రంగు అండి. ఎక్స్పెన్సివ్ కాదు, చాలా చవక, 30 రూపాయలు. 4 దిక్కుల్లోని ఎటు సైడ్ వెళ్ళినా 30 రూపాయలు. చాలా బాగుంది. ఎంత కన్వీనియంట్గా ఉందంటే ఆరెంజ్ రంగు బాగుంది. ఇప్పుడు ఇంకో రంగుకి వెళ్దాం. సో ఇది పచ్చదనం పరిశుభ్రం అనమాట. సో ఈ పడమర ఉత్తర కొండలు పచ్చదనంతో నిండి ఉంటాయి, అందుకే దీనికి పచ్చ రంగు పెట్టారు. కేబుల్ కారు పచ్చ రంగులో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా మంది చెప్పారు లొకేషన్స్ బాగుంటాయని. సో ఈ 4 దిక్కుల్లో ఎర్రచీర కొట్టుకుంది నా పిల్లమే కాబట్టి ఎరుపు రంగు అయితే ఫస్ట్ ఎక్కుదాం. ఓకే, రండి 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 రండి. సో ఎరుపు రంగులోకి వచ్చాం, చూడండి ఎంత బాగుంటుందో. ఓకే. ఓ తెలుగు ప్రజలారా, కొండ ప్రాంతాలంటే ఆదివాసీలకి అభివృద్ధి ఎందుకు అని మనం అంటాం. వాళ్ళకి సరిగ్గా రోడ్లు కూడా ఉండవు. కానీ ఈ అండీస్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఈ అభివృద్ధి చూడండి. ఆకాశాన్ని అంటే ఆ బిల్డింగులు చూడండి, ఆ రింగు రోడ్లు చూడండి. నిజంగా సకల సదుపాయాలతో ఈ అండీస్ పర్వతాలను అభివృద్ధి చేసుకున్న బొలివియా విధానం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఇలా వెళ్తున్నాం కదా, వెళ్తున్న దారిలోనే ఒక స్టాప్ వచ్చిందనమాట. సో ఇక్కడ దిగిపోయి ఈ కొండలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఇది ఒక స్టాపు. కానీ ఇక్కడ మేము దిగం, ఇంకా పైకి వెళ్తాం. బాగుంది చూడండి. టెక్నాలజీ అనేది ఇంత పేద దేశంలో కూడా ఎంత బాగా చేశారు అనేది నిజంగా ముచ్చటేస్తుంది. సోలార్ చూసారా, సోలార్ సిస్టమ్ అనమాట ప్రతిదానికి. ఎంత బాగుందో చూడండి లొకేషను. రంగు రంగులుగా అంటే బిల్డింగ్ని వాళ్ళు బిల్డింగ్ రంగులు మంచిగా అందంగా తీర్చిదిద్దారు కదా. అద్భుతం నిజంగాన. ఎన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నామో తెలుసా? 15,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. అద్భుతం. బాగుందా? వెల్కమ్ టు ఎల్లాల్టో అండి. ఇప్పుడు మనం సముద్ర మట్టానికి 4,095 మీటర్ల ఎత్తులో ఉన్నాము. అంటే అక్షరాల 13,500 మీటర్ల ఎత్తు సముద్ర మట్టానికి, అంత ఎత్తులో ఉన్నాం. ఈ ఎల్లాల్టో అనేది బొలీవియాలోనే సెకండ్ లార్జెస్ట్ సిటీ. 12 లక్షల మంది జనాభా ఉంటారు. ఏంటి ఇంత కొండ మీదకి వచ్చాక ఇక్కడ ఇంత పెద్ద సిటీ ఉందంటే చూడండి, బొలీవియా దేశానికి అతిపెద్ద సిటీ ఇక్కడ ఉంది ఇంత కొండ మీద. ఇంకా కొండ మీద నుంచి ఇంకో దేశం వెళ్తాం, అప్పుడు ఇంకా ఎత్తుకెళ్తాం. చూడండి ఎంత అభివృద్ధి బాగుందో. ఇప్పుడే వేచో పాప అమ్మాయి అన్వేషు ఆకలేస్తుందమ్మా. మధ్యాహ్నం పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం. పాప అమ్మాయి ఇంట్లోకి రాదు. ఎనివే మంచి ఫుడ్ తినేసి ఇంకా బోల్డ్ ప్రదేశాలు ఉన్నాయి తిరగడానికి, మామూలుగా లేదు. ఇప్పుడు పడమర సైడ్ కొండలకు వెళ్తున్నామండి. తూర్పు కొండల ఎరుపు రంగు అభివృద్ధిని చూసారు, అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు పడమరం సైడ్ ఉన్న బ్లూ రంగు కొండల మీద అభివృద్ధి చూద్దాం, ఉన్నదో లేదో తెలిసిపోద్ది మనకి. ఓకే. స్టేడియం కట్టారు, అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్, అదిగోండి ఫుట్బాల్ గ్రౌండ్. అక్కడ బ్రిడ్జులు, అక్కడ బిల్డింగులు. ఓ డమ్మా జీవితం తగలే. అక్కడ ఇంకో స్టేడియం, 3 స్టేడియంలు ఇక్కడ ఉన్నాయి. అదిగో పేద దేశమా ఇదే దేశం నాయన చెప్పండి. కొండల మీద ఎలా కడుతున్నారా మీరు? నిజంగా ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు ఏంటి, ఆ బ్రిడ్జిలు ఏంటి, ఈ బస్సులు ఏంటి, మళ్ళీ ఎంత అందంగా స్టేషన్లు, బ్రిడ్జులు ఏంటి. పేద దేశం అని ఎవడరా అన్నాడు? మీద బ్రిడ్జ్ కట్టారు, కొండ మీద బ్రిడ్జు, కిందన కేబుల్ కార్లు, కిందన నేల. అబ్బా అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు, కొండ మీద బ్రిడ్జులు, బిల్డింగులు. నిజంగానా ఆయన చూడండి అయ్యా, నాయకులారా కష్టపడండి అయ్యా, దేశాన్ని బాగుపరచండి అయ్యా. రాజకీయ నాయకులు ఉన్నారు, మాకెంత, మా ఇల్లు ఎంత, మా ఇల్లు పెద్దది, మా కారు పెద్దది, మా నియోజకవర్గం. నిజంగా బ్లూ రంగు పడమటి కొండలు అనమాట. పడమటి కొండలు ఎంత అద్భుతాలుగా ఉన్నాయంటే అప్ డౌన్ ఎంత. నిజంగా టైం ల్యాప్స్ చూసారు కదా, మళ్ళీ పెడతాం చూడండి టైం ల్యాప్స్, మీకు అర్థమవుతుంది. చాలా బాగుంది సార్. నిజంగా పడమటి కొండలు చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం పచ్చదనం పరిశుభ్రం అనమాట. ఇప్పుడు మనం పచ్చ రంగులోకి వెళ్తున్నాం, బాగుంటుంది రండి. రా పచ్చదనం పరిశుభ్రం అందాలు చూడండి. గోపురం టైం లెప్స్ పెడతారు మళ్ళీ.
ఈ గ్రీన్ స్టేషన్ పచ్చదనంతో ఉంది. లొకేషన్స్ అన్ని పచ్చగా భలే ఉన్నాయి, బాగున్నది. అభివృద్ధి కూడా దారుణంగా ఉంది. ఇంత కొండ ప్రాంతాల్లోని ఈ ఉత్తర దిక్కు భాగం అభివృద్ధి, నిజంగా కొండల్లో అభివృద్ధి నేను ఎప్పుడు చూడలేదు. చూడండి, కొండ మీద స్టేడియం కట్టారు. స్టేడియం మన రాష్ట్ర నాయకులు అయితే అభివృద్ధి ఎందుకు కొండ మీద బొక్క అంటారు. చూడండి ఎంత అభివృద్ధి కొండ మీద. పిల్లలండి అందరూ చిన్నపిల్లలు. ఫుట్బాల్ గ్రౌండ్ చిన్నపిల్లలకి, అండ్ యాజ్ వెల్ బాస్కెట్బాల్ గ్రౌండ్. ఇది స్విమ్మింగ్ పూల్ అట, పెద్ద స్విమ్మింగ్ పూల్ స్టేడియం, ఓన్లీ స్విమ్మింగ్ పూల్ అట. నిజంగానే ఎంత బాగుంది. బిల్డింగులు చూడండి ఎవరు కట్టుకున్నారో, ఎంత పెద్దవి ఇక్కడ, ఎంత పెద్దవి ఉన్నాయో. డైమండ్ ఎలా ఉంది, పచ్చదనం పరిశుభ్రత చాలా బాగుంది కదా నిజంగానే. సో నారింజ పండు నిన్ను చూడగానే నోరూరుతుంది. ఇప్పుడు మనం దక్షిణ దిక్కుకి వెళ్ళబోతాం, రండి. నారింజ పండు దక్షిణ కొండలు రెడీగా చూడండి అమ్మా, మామూలుగా ఉండదు. దక్షిణ కొండలు నారింజ. Yo me llamo Tarzán y la gente me dice ¿cómo es? నిజంగా నారింజ పండు నిన్ను చూడగానే నోరూరుతుంది అన్నట్లు ఎంత అద్భుతం అండి. మన రాజకీయ నాయకులు కొండలు అనగానే ఆ బొక్క అంటారు. కొండల మీద ఈ అద్భుతాలేటి, ఆ మొగాలేటి, ఏ మూల చూసినా అభివృద్ధి, బిల్డింగులు, మతి పోతుంది నిజంగానే. Jane es perfecta gracias a sus raíces, ¿sabes cómo es? Ando con mis leones cazando los ciervos, ¿cómo es? Yo soy de fiesta. ఆరెంజ్ రంగు కూర మతి పోయింది నిజంగా. ఏం ఆరెంజు, ఎంత బాగున్నదంటే సూపర్ ఆరెంజ్ రంగు. స్పెషల్ ఏంటంటే ఎల్లో రంగు అనమాట. బోనస్ రీసెంట్గా యాడ్ చేశారు ఈ ఎల్లో రంగుని. చూద్దాం రండి. 4 రంగులే అన్నారు కదా, 5వ రంగు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? ఇది ఇప్పుడు మనం రోడ్లు వేయమంటే ఎలా, మరి ఈ కొండ ప్రాంతం ప్రజలు కొండ నుంచి కొండకి వేయమంటే ఈ స్పెషల్గా ఎల్లో రంగుని అయితే వేసారంట. బాగుంది నిజంగా. బాగుంది కదండి ఎల్లో రంగు లైను. కథలు బాగున్నాయి కదా, ఎంతటితో సమాప్తం. ఇంకా వీళ్ళు 4 రంగులు వేస్తున్నారంట. తెలుపు, నలుపు, ప్లాటినము, నేరేడు పండు రంగులు వేస్తున్నారట. అభివృద్ధిలో ఉన్న నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు కొండల్ని అభివృద్ధి చెయ్యాలంటే ఈ వీడియో అయినా చూడాలి, ఇక్కడికైనా రావాలి. నిజంగా అద్భుతం. కొండల మీద రింగు రోడ్లు ఏంటండి, కొండల మీద రింగు రోడ్లు అంతంత ఎత్తులోని 15,000 అడుగులు ఎత్తు అంటే ఆషామాషియా. ఎంతో బాగుంది, నాకు ఎంతో నచ్చింది. ఇంకా టూరిజం విషయానికి వస్తే ఎంత అభివృద్ధి చేశారంటే ఇక్కడ టాప్ 20 ప్లేసులు ఉన్నాయి. ఈ 20 ప్లేసులకి 350 రూపాయల హాస్టల్, 1000 రూపాయలకి హోటల్ బ్రేక్ఫాస్ట్తో సహా. సో ఎంత అభివృద్ధి చేసేంత చవక. 197 దేశాల నుంచి యువత ఈ 20 ప్లేసులు ఎక్కడానికి వచ్చేస్తారు. అంతా అడ్వెంచరసే. టీనేజర్స్, బ్యాక్ ప్యాకర్స్, హాస్టల్స్ 350 రూపాయలు, బ్రేక్ఫాస్ట్లు చవక కాబట్టి ప్రపంచం నలుమూల నుంచి ఖాళీ లేకుండా వస్తున్నారు నిజంగా. మీరు చూసుకోవచ్చు మొత్తం ఈ కొస నుంచి ఆ కింద కొస వరకు 100 కంపెనీలు, 100 హాస్టళ్ళు, 100 హోటళ్ళు. ఎంత అభివృద్ధి చేశారంటే అంతా డబ్బే కదా. సో సూర్యాస్త సమయానికి వెళ్తున్నాం బస్సు ఎక్కి. రండి, సూర్యాస్త సమయాన్ని చూడడానికి వెళ్తున్నాం.
మీరు బొలివియాలో కనీ విని ఎరగని డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ ఏదో చూడబోతున్నారో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఆడవాళ్ళు అందరూ కొట్టుకుంటారండి, చూసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ సాంప్రదాయకమైన మల్ల యుద్ధం అనమాట, ఫైటింగ్. అరే కొట్టుకుంటున్నారు రా పర్వతం కదా. ఓ మై గాడ్ మమ్మీసి అమ్మో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? Maria, tranquilo. ¡Ay! ¡Rápido! ఏం చేస్తున్నారే? తాగండి. I'm the supporter of Desi. Let's go Desi. You're the one. You're the one. నాకు నీలం రంగు ఇష్టమని చెప్పి ఈ అమ్మాయికి సపోర్ట్ చేశాను, దేశీ అనే అమ్మాయికి. నేను సపోర్ట్ చేశాక అందరినీ చెతక్కొట్టేసిందండి, మామూలుగా లేదు. మన సపోర్ట్ అంటే అలాగే ఉంటుంది, ఆటగారు సపోర్ట్ అంటే మామూలుగా ఉండదు. చూడండి ఎలా చెతక్కొడుతుందో. లెట్స్ గో దేశీ. ఈ రెండో రౌండ్లోనే మనుషులతో అంటే మనతో కూడా ఫైటింగ్ చేస్తాను అన్నారు. అందుకే నేను మేడ మీదకి వచ్చాను, ఎందుకురా బాబు అనేసి. కొట్టుకొని చేస్తున్నాడు. అదిగో అదిగో అదిగో. ఇప్పుడు ఈ బస్సు ఎక్కి చాలా ప్లేస్కి వెళ్తున్నాం, రండి. బొలివియా ఎంత సవక అంటే అంత సవక, నిజం కాదు, సవకే సవక. అమ్మా ఎంత సవక. ఎలా ఉందండి ఆండీస్ పర్వతాల అద్భుతాలు? చాలా అభివృద్ధి, అది బాగుంది కదా. రాబోయే 5 వీడియోలు చాలా ఖర్చుతో కూడుకున్న వీడియోలు, మిస్ చేయకండి. నెక్స్ట్ వీడియో సాహసం. ఇక్కడ ప్రపంచంలో ఉన్న భయంకరమైన రోడ్డు ఇక్కడ ఉంది, డెత్ రోడ్ అని చెప్పి, అది చేయబోతున్నాను నా సాహసం. నెక్స్ట్ వీడియో వస్తే నేను బతుకున్నట్లు, రాకపోతే నేను పోయినట్లు. ఓకే, ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు బొలివియా లా ప్లాజా నుంచి. గుడ్ నైట్.